టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సమ్మర్కి సంబంధించినటువంటి వీడియోస్ చాలా ఇంటర్న్షిప్ చేసాం. బట్ మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు ఎన్ని చేసినా కూడా సరిపోవు కదండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో అసలు ఇప్పుడు మాకు జేఈ లేకపోతే 11th 12th వాళ్ళకి బాధ కంటే కూడా ఇంజనీరింగ్ అయిపోయి జాబులు లేకుండా, లేకపోతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయి ఇంటర్న్షిప్ లేకుండా ఉన్న వాళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోతుంది, ఇంక్లూడింగ్ ఐఐటీస్. అసలు మేబీ నేను వాళ్ళకి సంబంధించి ఇన్ని వీడియోస్ నేను చేస్తానని అనుకోలేదు. తప్పనిసరి పరిస్థితిలో చేయవలసి వస్తుంది, ఎందుకంటే వాళ్ళని చూస్తే నాకే బాధ కలుగుతుంది. బట్ ఎందుకంటే మిగతా సంబంధించిన వీడియోస్ వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు. బట్ ఇవి కొంచెం వేరే రిమోట్ ఆపర్చునిటీస్, ఇవి ఎవడో చేయడం అసలు 2 రాష్ట్రాల్లో. ప్రాబబ్లీ దాన్ని దృష్టిలో పెట్టుకుని టైర్ 1 స్టూడెంట్స్కి ఒక సిరీస్ కూడా నేను స్టార్ట్ చేశాను. సో తద్వారా కొంతమంది మంచి పిల్లలకి అయితే నా తెలుగు పిల్లలకి కొంత బెటర్ ఉంటుందనే ఉద్దేశంతో. అలాగే సమ్మర్ ప్రోగ్రామ్ ఏదైతే IIIT హైదరాబాద్ ఏదైతే సమ్మర్ స్కూల్ ఆన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, అంటే కంప్యూటర్ విజన్ అండ్ మిషన్ లెర్నింగ్కి సంబంధించి ఒక 5th జూలై నుంచి 10th జూలై వరకు 2026 ఏదైతే మనకు ఉంటుందో, ఇది 10th ఎపిసోడ్ కాబట్టి దానికి సంబంధించి ఏదైతే ప్రోగ్రామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో దానికి సంబంధించి చెప్తున్నాను. సో ఇది డెఫినెట్గా ఇది పెద్ద కాంపిటీషన్ అయితే కాదండి. ఇది నార్మల్గా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి వెళ్ళొచ్చు. ఇది టైర్ 1 స్టూడెంట్స్కి ప్రత్యేకంగా సంబంధించినటువంటి సిరీస్కి సంబంధించిన వీడియో అయితే కాదు. ఇది ఏదైతే మీకు ఈ ప్రోగ్రామ్ ఉందో, ఈ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, వాళ్ళు ఏం చెప్తారు, ఎలిజిబిలిటీ ఏంటి అన్నది ఏదైతే ఉందో మనం దానికి సంబంధించి మనం చూద్దాం. సో యాక్చువల్గా వాళ్ళు పెట్టినటువంటిది ఏంటంటే మేజర్ ఫోకస్ వచ్చి కంప్యూటర్ విజన్ అండ్ మిషన్ లెర్నింగ్. ఎవరైతే కంప్యూటర్ విజన్ మిషన్ లెర్నింగ్కి సంబంధించినటువంటి ఒక బేసిక్ ఐడియా, ఇంక్లూడింగ్ రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే ఈ ప్రోగ్రామ్ని క్లియర్గా వాళ్ళు డిఫైన్ చేశారండి. చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. ఏం డిఫైన్ చేశారంటే వాళ్ళు బేసికల్గా ఈ యొక్క 10th ఎపిసోడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ డైవింగ్ ఇన్ టు ద ఫండమెంటల్స్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానీ కంప్యూటర్ విజన్ ఏదైతే ఉంటుందో, ప్లస్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ టు ద ఎక్స్పర్ట్ లెక్చర్స్, హ్యాండ్స్ ఆన్ సెషన్స్ అని అన్నారు. ఇది ఓన్లీ రీసెర్చర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ ఇంట్రెస్ట్ ఇన్ డెవలప్మెంట్ ఏఐఎంఎల్ కాంపిటెన్సీస్. సో ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంట్రడ్యూస్ ద కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ది ఏఐ అండ్ ఎంఎల్ అండ్ ప్రొవైడ్ ఎక్స్పోజర్ టు ద అప్లికేషన్స్ అండ్ ఎమర్జింగ్ రీసెర్చ్ ఏరియాస్, ఎనేబుల్ పార్టిసిపేట్ టు బిల్డ్ అండ్ ట్రైన్ అండ్ ఎంఎల్ మోడల్స్, ఆఫర్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పోజర్ యూజింగ్ పైథాన్ అండ్ ఎంఎల్ లైబ్రరీస్ అండ్ డేటా సెట్స్, ఫెసిలిటీస్ ఇంటరాక్షన్ విత్ డొమైన్ ఎక్స్పర్ట్స్ అండ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్. అది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫ్యూచర్లో మీరు కనెక్షన్స్ బిల్డ్ చేయడానికి. టార్గెట్ యూజీపీజీ చదివినా పర్లేదు, రీసెర్చ్ స్కాలర్స్ అయినా పర్లేదు, ఫ్యాకల్టీ మెంబర్స్ అయినా పర్లేదు, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అయినా పర్లేదు, ఇంట్రెస్టెడ్ ఇన్ ఫండమెంటల్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏదైతే ఉంటుందో. సో ఇవన్నీ కూడా అంటే డెఫినెట్గా బిల్డింగ్ మోడల్స్ కానీ చేయడం ఇదంతా ఉంటుంది. అటెండెన్స్ కూడా ఉండాలండి. మీకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అంటే ఈ వీడియోస్ ఎక్కువగా పేరెంట్స్ స్టూడెంట్స్ చూస్తారు. ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే మీకు తెలిసినటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉద్యోగం చేస్తారో, అంటే ప్రాబబ్లీ ఏదైనా డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ, ఎంసెట్ కాలేజీల్లో కానీ ఇలాంటి కాలేజీలు చేస్తారు, వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళడం వల్ల నాలెడ్జ్ ఎన్హాన్స్ అయ్యి వేల మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో నా వీడియోస్లో నేను ఇలాంటి సమ్మర్ ప్రోగ్రామ్స్ చెప్పినప్పుడు స్పెసిఫిక్గా ఫ్యాకల్టీకి కూడా ఎలిజిబిలిటీ ఉందని నేను మెన్షన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో విన్నటువంటి విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో దయచేసి మీకు తెలిసిన మాస్టర్లకి, ఇక్కడేమి యూజీ అంటే కంప్యూటర్ సైన్స్ చదవాలి, మెకానికల్ చదవాలి, ఎలక్ట్రికల్ చదవాలని కూడా ఏమీ లేదండి. ఎవరైతే కంప్యూటర్ విజన్ అండ్ ఎంఎల్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎవరైనా సరే, ఫ్యాకల్టీ అయినా, రీసెర్చర్స్ అయినా, ఈవెన్ జాబ్ చేసే వాళ్ళైనా, జాబ్ ఫ్యూచర్లో మారదాం అనుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా ఓన్లీ 5th జూలై నుంచి 10th జూలై కాబట్టి చేసుకోవచ్చు. సో దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ ఉంటే ఏమి ఉండదండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో అన్నట్టుగానే ఉంటుంది. మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీరు ఓకే అనుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉంటాయో ఆ సీట్స్ వరకు ఉంటుంది. సో దీంట్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ మీరు చూసుకున్నట్లయితే చేతన్ అరోరా ఐఐటి ఢిల్లీ నుంచి వచ్చి చెప్తాడు. అలాగే సివి జవహర్ ఎవరైతే ఉన్నారో IIIT హైదరాబాద్, ఇద్దరు ఫ్యాకల్టీ మేజర్గా చూస్తారు. 85% అటెండెన్స్ కంపల్సరీగా ఉండి తీరాలి. ప్రోగ్రామ్ ఏ రోజు ఏది ప్రోగ్రామ్ జరుగుతుంది అనేది ఇంకా షెడ్యూల్ ఇంకా వాళ్ళు అప్లోడ్ చేయలేదు. బట్ మీరైతే అప్లై చేసి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే CVIT సమ్మర్ స్కూల్ @IIIT హైదరాబాద్ .ac.in ఏదైతే ఉంటుందో దానికి మీరు అప్లై మన మెయిల్ పెట్టినట్టయితే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. IIIT హైదరాబాద్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను చెప్పినటువంటి వర్డింగ్ ఏదైతే ఉంటుంది, తమిళ్లో పెట్టినటువంటి టైటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు టైప్ చేసినట్లయితే ఆ పేజీకి వెళతారు. తద్వారా మీరు అప్లై చేసుకుని ముందుకు వెళ్ళచ్చు. సో ప్రత్యేకంగా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్డేట్ అయితే మంచిదండి సొసైటీకి. దయచేసి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మిగిలిన పిల్లలకి ఎలిజిబిలిటీ కానీ ఇయర్ కానీ అలాంటిది ఏమీ లేదు. ఇది జనరల్గా అంత పెద్ద కాంపిటీషన్ అయితే ఉంటుందండి. సో సమ్మర్లో ఏదైనా ఈ డేస్లో మీరు వెళ్ళి చక్కగా నేర్చుకుంటే బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.